డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 7. కథలోకి వెళ్లే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎపిసోడ్స్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడు మెల్లిగా శక్తి నోరు విప్పి, నేను మీతో మాట్లాడాలి అంటుంది చిన్నగా. అంత ఆవేశంలో కూడా ఆమె చిన్ననైన స్వరం అతని చెవులను చేరింది. వెంటనే తను చేస్తున్న విధ్వంసాన్ని అక్కడితో ఆపేసి శక్తి దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని తనతో పాటే పైకి లాక్కెళ్తున్నట్టే తీసుకెళ్తున్నాడు. తన గదిలోకి ఆమెను తీసుకెళ్లడంతోనే నెట్టినట్టే ముందుకు తోసి పాకెట్లో నుంచి సిగార్ తీస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు రుద్ర. అతన్నే భయంగా చూస్తూ వెళ్ళిన 4:30 నిమిషాలకు గాని బాల్కనీలోకి తను కూడా వెళ్ళలేదు శక్తి. ఆమె వచ్చినట్టు అందెల సవ్వడి తెలియజేస్తుంటే విసుగ్గా బూడిదైన సిగరెట్కి తోడు మరొక సిగరెట్ని బూడిద చేయడానికి పెదవుల మధ్య పెట్టుకొని లైటర్ తీశాడు రుద్ర. అది గమనిస్తూనే ఉన్న శక్తి మెల్లగా, సిగరెట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంది చాలా లోతైన స్వరంలో. అంత లోతుగా వస్తున్నా కూడా ఆమె మాట అతని పాము చెవులను చేరింది. వెంటనే చివాలను ఓ చూపు చూశాడు మెడ వెనక్కి తిప్పి ఆమెను రుద్ర. ఆ చూపుకు భయపడి ఓ అడుగు వెనక్కి వేసి, సిగరెట్ తాగే వాళ్ళకన్నా దాని పొగ పీల్చే వాళ్ళకే లంగ్స్ పాడైపోతాయి. అసలే నా దగ్గర 2 బంగారు గాజులు కూడా లేవు అమ్ముకోవడానికి అంది తన చేతుల్ని అతని ముందుకు పెట్టి తిప్పుతూ. అప్పుడు చూసుకుంది తన చేతుల నిండా వజ్రాలు పొదుగున్న బంగారు గాజుల్ని. ఇవి నావి కాదు, మీవి అంది మళ్ళీ మూతి తిప్పేస్తూ. క్రేజీ గర్ల్. అయినా ఆ గాజులు అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి నీకు? ఉంటే మాత్రం అన్నాడు రుద్ర కళ్ళెగరేస్తూ. లంగ్ క్యాన్సర్ వస్తుంది నాకు మీరు వదిలిన ఈ పొగ పీల్చడం వల్ల. అప్పుడు మీరు నా పక్కన హాస్పిటల్ బెడ్ మీద కూర్చొని 2 వేళ్ళు ఇలా చూపిస్తూ అని తన వేళ్లను రుద్ర కళ్ళ ముందుకు తీసుకొచ్చి, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అంటారు ఏడుస్తూ. అప్పుడు మనిద్దరిని ప్రతి సినిమాకి ముందు స్మోక్ చేయొద్దని, చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా మనలాగే అవుతుందని చూపిస్తారు. చిచి, ఎంత దరిద్రం అది! ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. ఈ పొగ పీల్చను నేను అంటూ ముక్కు మూసుకుంది శక్తి. షటప్! గట్టిగా అరిచాడు రుద్ర కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంటే ఆమె మీద. ఎప్పుడు చూడు ఎండు మిర్చిలా చిటపట చిటపటమంటాడు. గాజులు ఎందుకు అమ్ముకోవడం అని మీరే కదా అడిగారు అంది శక్తి కళ్ళలో నీళ్లు తిప్పేసుకొని. లాగిపెట్టి ఒకటి కొట్టాలనిపిస్తున్న ఆమెను అతి కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ చేతిలో సిగరెట్ ని తీసి పక్కకు విసిరేశాడు రుద్ర. అది చూసి ఏడుపు మొహాన్ని కాస్త నవ్వు మొహంగా మార్చి, మీతో నేను మాట్లాడాలి అంది మరొకసారి శక్తి. నువ్వు కాదు, నేను మాట్లాడాలి నీతో. అసలు నేను నిన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నానో తెలుసా అని రుద్ర మాట్లాడుతుంటే అతని మాటలకు అడ్డుపడుతూ, ఆస్తి కోసం చేసుకున్నారు తెలుస్తుంది కదా. మీ తాతగారు పాత సినిమాల్లో ఇంటి పెద్దలాగా మనవడి పెళ్ళైతేనే ఆస్తి ఇస్తాను అని కండిషన్లు పెట్టినట్టున్నారు. మీరు వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఆస్తి మొత్తం కొట్టేయాలని, సారీ, అదే మీ ఆస్తిని మీరు తీసేసుకోవాలని. రుద్ర వాడి చూపులకు గుటకలు మింగుతూ చెవి పట్టుకుంది. కొట్టేయాలనే మాటకి అతను నిజంగానే కొడతాడని. అదే ఆస్తి మొత్తం తీసేసుకోవాలని మీరు మా మ్యాట్రిమోనీ కంపెనీని అప్రోచ్ అయ్యారు. తీరా చూస్తే చేసుకోవాల్సిన పెళ్లి కూతురేమో మీకు హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోయింది. అప్పుడు మీరు అప్పటికప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ మీ ఆస్తి మొత్తం మీకు కాకుండా పోతుందో అని భయంతో ఎదురుగా గొర్రెలా కనిపించిన నన్ను, నా చెల్లెల్ని, తమ్ముడిని అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకున్నారు. ఇంతే కదా అంది శక్తి తనేదో మొత్తం కనిపెట్టేసినట్టు పెద్ద ఇంటెలిజెంట్లా బిల్డప్ ఇస్తూ. ఆమె మాటలను సైలెంట్ గా వింటున్న రుద్ర అంతే అన్నట్టు చిన్నగా తల ఊపాడు. ఈసారి ఇంకా గర్వంగా, మీకు బాగా డబ్బు పిచ్చనుకుంటా. అది మీ తాతగారికి బాగా తెలుసు అనుకుంటా. అందుకే మీ తాతగారు ఇంత పెద్ద ఫిట్టింగ్ పెట్టారు. నా పేరున ఆస్తి మొత్తాన్ని రాసిస్తాను, అది కూడా సంవత్సరం తర్వాత అంటూ మీ నెత్తి మీద పెద్ద బాంబు పేల్చారు. ఆమె తనకి డబ్బు పిచ్చనడం రుద్ర పిడికిలి బిగుసుకునేలా చేస్తే, మీకు మీ ఆస్తి కావాలి, నాకు డబ్బు కావాలి
అని ఆమె చెప్పిన మాట అతన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. మీ తాతగారు చెప్పినట్టే మనిద్దరం ఈ 1 ఇయర్ కలిసుందాం. అది కూడా ఆయన కోరుకున్నట్టుగానే. ఆమె చెప్తున్న దానికి వెంటనే అతని కళ్ళు చిన్నవయ్యాయి. అంటే అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నేననేది ఆయన ముందు నటిద్దాం. ఇద్దరమే ఉన్నప్పుడు మాత్రం మీరెవరో, నేనెవరో. ఏదో ఒకలా 1 ఇయర్ కళ్ళు మూసుకొని మనం టైం నెట్టుకొచ్చేస్తే ఏముంది? మీ తాతగారు తను చెప్పినట్టే మీరు నాతో సంతోషంగా ఉన్నారని, నేను మీతో సుఖంగా ఉన్నానని నమ్మి నా చేతుల్లో ఆస్తి మొత్తం పెడతారు. నాకా మీ ఆస్తి అక్కర్లేదు. నాకు కావాల్సింది కేవలం మీరు ఏవైతే బాండ్ పేపర్‌లో నాకు ఆఫర్స్ ఇచ్చారో అవి మాత్రానికి చేస్తే చాలు. నా తమ్ముడు, చెల్లి కోసమే నేనిప్పుడు కష్టపడేది. వాళ్ళిద్దరి లైఫ్స్‌ని మీరు సెటిల్ చేసేస్తానంటున్నారు. అదే కదా నాకు కావాలి. నా చెల్లి మానసికంగా అనారోగ్యంతో ఉంది. దాని ఆరోగ్యం బాగుపడాలి. నా తమ్ముడు ఇంకా చిన్న పిల్లాడు. వాడిని చాలా పెద్ద చదువులు చదివించాలి. ఇవి 2 అవ్వాలంటే అంత ఈజీ కాదు నాకు. వీటి కోసం నేను చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డానికైనా నేను సిద్ధమే. కానిది కానీ ఫలితం మాత్రం అనుకున్నంత అసలే రాదు. కాబట్టి నాకు మీరు చెప్పినట్టు మా చెల్లెలికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి, అందరిలాగా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండేలా చేయండి. నా తమ్ముడికి వాడు కోరుకున్నట్టుగా చదువుకొని, వాడు హ్యాపీగా ఉండాలి. అది మీరే చూసుకోవాలి. ఈ 2 మీరు చేస్తే చాలు. తర్వాత నాకు మీ కంపెనీలోనే అక్కర్లేదు. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం చూసి పెట్టండి చాలు. నేను దాన్ని చేసుకుంటాను. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా విని, ఈ 1 ఇయర్ కోసం తాతగారు కోరుకున్నట్టు, నాతో హ్యాపీగా ఉంటున్నట్టు జస్ట్ యాక్ట్ చేయండి చాలు. నేను కూడా మీ ఇంట్లో ఎక్కడో ఓ మూలన పని చేసుకుంటూ అయినా ఉండిపోతాను. కాకపోతే నా చెల్లెల్ని, తమ్ముడిని కూడా ఇక్కడే ఉంచుకుంటాను. వాళ్ళు నేను లేకపోతే అస్సలు ఉండలేరు. ఇలా ఈ 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత, నేను తాతగారు నా పేరున ఆస్తి మొత్తం రాసివ్వగానే, మీ ఆస్తిని మీ చేతుల్లో పెట్టి వెంటనే వెళ్ళిపోతాను. మీరు ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ పెట్టేసి, మీ ఆస్తులన్నీ మీ చేతుల్లో పెట్టేస్తాను. నా దారిన నేను వెళ్ళిపోతాను. నమ్మకం లేకపోతే ఇప్పుడే మీరు నాతో ఇంకో బాండ్ మీద సైన్ పెట్టించుకోండి. ఇదంతా నేను ఒప్పుకొని మీతో ఈ 1 ఇయర్ కోసం ఉంటున్నానని. నేను కూడా సైన్ చేసిస్తాను. మాట తప్పితే మీరు నన్నేం చేసినా నాకు ప్రాబ్లం లేదు. అసలు నేను తప్పడం అనేదే జరగని పని. ఈ శక్తిశ్రీ అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే శక్తిశ్రీ. నా మీద నమ్మకం ఉంచి మీరు మీ తాతగారి కండిషన్ ఒప్పుకొని ప్రశాంతంగా ఉండండి. ఈ 1 ఇయర్ కంప్లీట్ అవ్వగానే మీ ఆస్తి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అంటూ చాలా నమ్మకంగా చెప్పింది శక్తి రుద్రతో. మౌనంగా తనని సూటిగా చూస్తున్న అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇంకా మీకు నమ్మకం కలగడం లేదా అంది బేలగా ఆమె. ఒక్క నిమిషం గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, నమ్మకపోవడానికేం లేదు. నువ్వేదైనా ఈ 1 ఇయర్ టైం లిమిట్ అయ్యాక నాకెదురు తిరిగితే, నీ దగ్గర నుంచి నా ఆస్తి నేను తీసుకోవడానికి నీ తమ్ముడు, చెల్లెలి ప్రాణాలున్నాయి. కాబట్టి నువ్వు చెప్పిన ఐడియా నాకు నచ్చింది అన్నాడు రుద్ర తనదైన యాటిట్యూడ్ మాటల్లో చూపిస్తూ. అంత అవసరం లేదు. నేనే చెప్తున్నాను కదా ఇచ్చేస్తానని. నాకేం మీకులాగా డబ్బు పిచ్చి లేదు. నాకు కేవలం నా తమ్ముడు, నా చెల్లి బావుంటే చాలు. బ్రతకడానికి ఒక చిన్న జాబ్ చాలు. అంతకు మించి మీరేదైనా ఇస్తానన్నా కూడా నేను తీసుకోను మీ నుంచి. గట్టిగానే చెప్పింది రుద్ర అలా బెదిరించడంతో కోపం, ఉక్రోషం పొంగుకొచ్చి శక్తి. అంతలోనే ఆమె గొంతు అతని చేతిలో నలిగిపోతుంటే, ఇంకొక్కసారి నీ నోట్లో నుంచి నాకు డబ్బు పిచ్చనే మాట వినిపించిందంటే ఇక అదే నీకు ఆఖరి మాట అవుతుంది. గుర్తుపెట్టుకో అంటూ ఆమెను అలానే పక్కకు నెట్టేసి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. అతని కోసమే వెయిట్ చేస్తున్నారు కింద చుట్కీ, వింధ్యావతి గారు. రుద్ర కిందకు రావడంతోనే వింధ్యావతి గారు అతనికి ఎదురెళ్ళి, తననేమైనా అన్నావా అన్నారు భయంగా. ఆవిడని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, తను నా వైఫ్ పిన్ని అన్నాడు అసహనంగా రుద్ర. అతని మాట ఆవిడకు సంతోషాన్ని ఇచ్చినా కూడా పైకి మాత్రం అదే గంభీరతతో, ఆస్తి కోసమే కదా ఇదంతా, వద్దురా, తనని వదిలే అంటారు. ఆవిడ కళ్ళల్లోకి చూస్తూ కార్నర్ స్మైల్ ఒకటి విసిరి, చుట్కీ స్ట్రాంగ్గా కాఫీ తీసుకురా అని అక్కడే ఉన్న చుట్కీకి ఆర్డర్ వేస్తాడు రుద్ర. హా భయ్యా అంటూ క్షణంలో వాళ్ళ ముందు నుంచి మాయమై కిచెన్లో తేలుతుంది చుట్కీ. ఇన్ని లక్షల కోట్ల ఆస్తులున్నా కూడా నీకుగా నువ్వు ఎదగాలని సొంతంగా కంపెనీ పెట్టావు.
నందన్ వారసుడిగా కాకుండా కనీసం నీ తాతగారి సపోర్ట్ కూడా లేకుండా, నీ బాబాయ్ సపోర్ట్ కూడా తీసుకోకుండా, ఆయన చేస్తానన్నా వద్దని మరి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు మీ తాతగారిని, మీ బాబాయిని కూడా మించిన వాడిగా ఎదిగావు. అలాంటి నువ్వేనా రుద్ర ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నావు? నమ్మబుద్ధి కావట్లేదురా నాకు. ఇది నువ్వేనా అనిపిస్తుంది. ఎందుకిలా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి ఏ రోజు తాతగారి ముందు తలవంచని నువ్వు ఈరోజు సడన్గా ఆస్తి కోసం ఎందుకు తలవంచుతున్నావు? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడని నువ్వు ఈరోజు ఆస్తి కోసమే ముక్కు మొహం తెలియని అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో కలిసి ఉంటానంటున్నావు. దీని వెనుక ఏదో కారణం ఉంది. నీకు నేను కన్న తల్లిని కాకపోవచ్చురా, కానీ చిన్నప్పటి నుంచి నిన్ను గుండెల్లో పెట్టుకొని పెంచాను. నాకు తెలీదా నీకోసం? కారణం ఏంటి నువ్వు ఇదంతా చేయడానికి? ఒకసారి నాకు చెప్పు నాన్న, నేను చెప్తాను కదా నువ్వేం చేయాలో. ఎప్పుడైనా నేను నీ మాటని కాదన్నానా? చెప్పరా కన్నా అంటూ రుద్ర చేతులు పట్టుకొని లాలనగా అడిగారు వింధ్యావతి గారు. టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి పిన్ని. ఇప్పుడు నువ్వేం అడిగినా నేను చెప్పను. స్థిరంగా తన మాటను చెప్పేసి అప్పటికే కాఫీ మగ్స్ ఉంచిన ట్రే పట్టుకొని తన ముందుకొచ్చిన చుట్కి అందిస్తున్న కాఫీ అందుకొని సింగిల్ సీటర్ సోఫాలో దర్జాగా క్రాస్ లెగ్స్ వేసుకొని సెటిల్ అయ్యాడు రుద్ర. అతన్నే చూస్తూ నిల్చుండిపోయిన వింధ్యావతి గారికి కూడా కాఫీ మగ్ అందిస్తూ, ఏదైతే ఏంటమ్మా, భయ్యాకి ఇప్పుడు బాబీతో పెళ్ళైపోయింది. ఇప్పుడు మనం ఈ పెళ్లి భయ్య ఎందుకు చేసుకున్నాడని కాకుండా వాళ్ళిద్దరూ బాగుండేలా ఏం చేయాలని ఆలోచిస్తే బాగుంటుంది కదా అంటుంది చుట్కి నవ్వుతూ. చుట్కీ ఆలోచనకు సన్నగా నవ్వుతూ శక్తి మొహాన్ని గుర్తు చేసుకుంటారు వింధ్యావతి గారు. అమాయకంగా రుద్రనే చూస్తూ కనిపించిన ఆమె రూపం గుర్తురాగానే, దేవుడా, నా కొడుకు పెళ్ళెందుకు చేసుకున్నాడనేది తెలియదు, వాడు చెప్పడు కూడా. కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, ఈ పెళ్లి ఏ కారణం చేతనైనా అవ్వనివ్వు. వాళ్ళిద్దరూ సంతోషంగా పిల్లా పాపలతో కలకాలం బాగుండాలి. ఇదే నేను కోరుకునే కోరిక అని మనసులోనే భగవంతుని ప్రార్థించి రుద్ర ముందుకెళ్ళి కూర్చుంటారు ఆవిడ కూడా. చుట్కీ అసద్కి కూడా కాఫీ ఇచ్చి వెంటనే శక్తి కోసం కూడా తీసుకొని పైకి నడుస్తుంది. రూమ్ వరకు వెళ్ళిన తర్వాత బెడ్ మీద కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న శక్తిని చూసి డోర్ దగ్గరే ఆగి, బాబీ, నేను లోపలికి రావచ్చా అని అడుగుతుంది మెల్లిగా. అప్పుడు చూస్తుంది ఆలోచనల నుంచి తేరుకొని శక్తి చుట్కీ వైపు. తనను లోపలికి రమ్మన్నట్టు కళ్ళతోనే చెప్పి వస్తున్న ఆమెనే చూస్తూ, నువ్వు ఎప్పుడూ కూడా ఇలా నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అంది చిన్ననైన స్వరంలో. అంటే మీరేదో ఆలోచనలో ఉన్నారు కదా బాబీ, అందుకే అడిగాను. లేకపోతే నాకు కూడా అడగాల్సిన అవసరం లేదని తెలుసు. ఎందుకంటే మీరు నా ప్యారీ బాబీ కదా. ఇంకా మీ దగ్గర నాకు పర్మిషన్ ఎందుకు అంటూ శక్తి చేతిలో కాఫీ పెట్టి వెంటనే ట్రే కూడా పక్కన పెట్టేసి శక్తి బుగ్గలు పట్టుకొని లాగేస్తుంది చుట్కీ. చుట్కీ చొరవకు చిన్నగా నవ్వుకుంటూ ఆమె వయసే ఉండే తన చెల్లిని గుర్తు చేసుకుంటుంది శక్తి. కింద మీ భయ్యాతో ఇందాక సాఫ్ట్గా మాట్లాడారు కదా, మేబీ ఆవిడ తనకి చిన్నమ్మ అనుకుంటా. ఆమె ఉన్నారా, వెళ్ళిపోయారా అని అడిగింది కాఫీ సిప్ చేస్తూ. ఉన్నారు బాబీ, భయ్యా వింధ్యమ్మ మాట్లాడుకుంటున్నారు అని సమాధానం చెప్పి, నా కాఫీ ఎలా ఉందమ్మా మీకు అని అడుగుతుంది ఎగ్జైట్ అవుతూ చుట్కీ. బాగుంది, నీలానే అని చిన్నగా నవ్వి, నాకు నా చెల్లెల్ని తమ్ముడిని చూడాలనుంది అంది దిగులుగా శక్తి. మీ చెల్లెలు తమ్ముడు ఖచ్చితంగా బాగుంటారు, భయ్య వాళ్ళని ఏమీ చెయ్యరు బాబీ, నా మాట నమ్ము అంటుంది చుట్కీ నమ్మకంగా. నాకు కూడా మీ భయ్య వాళ్ళనేమి చేయడని నమ్మకం వచ్చింది. తను కేవలం నన్ను భయపెట్టి ఈ పెళ్లి చేసుకోవడానికి మాత్రమే వాళ్ళని కిడ్నాప్ చేశాడు. ఇకపై కూడా అన్నీ తనకు కావలసినట్టు నేను నడుచుకునేలా చేయడానికి వాళ్ళ అవసరం అతనుకుంది. కాబట్టి వాళ్ళనేం చెయ్యడు అని మనసులోనే అనుకొని పైకి మాత్రం ఏం చేయకపోవచ్చు. కానీ వాళ్ళని ఎప్పుడో నిన్న సాయంత్రం చూశాను. ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. నా చెల్లి ఆకలికి అస్సలే ఆగలేదు. తమ్ముడు కూడా. వాడికి నేనంటే ప్రాణం. ఖచ్చితంగా ఇప్పుడు వాడే పరిస్థితుల్లో ఉన్నాననేది కాకుండా నేనెలా ఉన్నానోననే ఎక్కువ కంగారు పడతాడు అంది శక్తి. ఆమె తమ్ముడు కోసం చెప్తున్నప్పుడు గర్వంగా, చెల్లెల కోసం చెప్తున్నప్పుడు బాధగా మారిపోవడం గమనిస్తూనే, బాబీ, నేను ఒకసారి అసద్ సార్తో మాట్లాడతాను, ఆయనకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పి అసద్ కోసం కిందకు వెళ్తుంది చుట్కీ. ఈ లోకంలో లేని తల్లిదండ్రులు గుర్తు చేసుకొని గదిలో ఒంటరిగా మిగిలిన శక్తి, ఈరోజు మీరే మాతో ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా,
ఇలా అబద్ధపు పెళ్లి బంధంలో నాకుగా నేను చిక్కుకొని, నా చెల్లెలు, తమ్ముడు బావుండాలని ఆశపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా! మీరు లేకనే ఇదంతా జరిగింది. ఆ రోజు మీరు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళుంటే బావుండేది కదా! మీతో పాటే నేను కూడా ఆ యాక్సిడెంట్‌లో చనిపోయుంటే ఇంకా బావుండేది కదా అమ్మా! చెప్పు నాన్న అంటూ చేతుల్లో మొహాన్ని దాచుకొని, గుండెల్లో బాధను మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేస్తుంది శక్తి. స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలే మర్చిపోకండి. రెగ్యులర్ అప్డేట్స్ రావాలంటే చెప్తున్నాను కదా! గుర్తుంది కదా! తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.